ఫీల్ లైక్ ఐ మైట్ క్రై అంటే ఏదో బాధతో కాదు, జాయ్ఫుల్ హ్యాపీ టీయర్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మన ముగ్గురు టీం వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ ని తీసుకొచ్చిండ్రు, మంచిగా డిన్నర్ చేసినాం. స్వీటెస్ట్ పీపుల్ రమా. ఇప్పుడు డిన్నర్ అయిపోగొట్టి వచ్చినాం, కూర్చున్నాం కదా. ఇప్పుడు నా మైండ్ లో రెండు అమెరికన్ కల్చర్ వి నడుస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే వాళ్ళ పార్ట్నర్స్ తోని ఆల్మోస్ట్ అన్ని షేర్ చేసుకుంటారు. అందరు చేసుకుంటారు అనుకో. వాళ్ళ లైఫ్ లో మనం సిగ్నిఫికెంట్ పార్ట్ అని చెప్పేసి నేను అనుకోలేదు ఎప్పుడు. అంటే ఏదో కలిసినమా, లంచ్ చేసినామా, పోయినామా అన్నట్టు కాదు. లిటరలీ వాళ్ళ పార్ట్నర్స్ కి కూడా నా గురించి తెలుసు. అంటే వీడు యూట్యూబ్ చేస్తాడు, వీడి ఈ వీడియోలు పెట్టిండు. అండ్ ఒక రోజు ఆఫీస్ లో లంచ్ చేస్తుంటే మనోడు ఒకడు మన వీడియో వల్ల వాడికి జాబ్ వచ్చిందని చెప్పి ఆపిల్ ఆఫీస్ లా వచ్చేప్పుడు లంచ్ కెఫెటేరియాలో కలిసినుండే. అయితే ఆ సీన్ కూడా ఆల్రెడీ వీళ్ళ పార్ట్నర్స్ కి తెలుసు. సో అదొకటి. నెక్స్ట్ మంచిగా చిల్ అయినా అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత బిల్ నేనే కట్టిన. అంటే వాళ్ళందరూ టేబుల్ మీద ఉండగానే నేను పక్కకు పోయి బిల్ కట్టేసి వచ్చిన తర్వాత ఓకేలే అని అనుకుంటారు అంతేగాని ఆల్మోస్ట్ ఒక 1 minute వరకు ఎందుకురా అందరం కడదాం కదరా ఇట్లనే ఇదే నడుస్తుండే. ఎందుకు అట్లా చేస్తున్నావు, ఇట్ ఇస్ టోటలీ అన్నెసరీ, ఎందుకు అట్లా, మా అందరికంటే నీకే తక్కువ సాలరీ వస్తుంది, ఎందుకురా మరి ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అన్నుండే. నేనేమో ఏదో ఒక జస్టిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నా. మైండ్ లైక్ సడన్ గా ఏం తట్టింది అంటే, మొన్న కార్ కొన్నా కదా, కార్ కొన్నందుకు ఐ వాంట్ గివ్ యూ ఆల్ ట్రీట్ అని చెప్పేసి. అంటే అదేరా ఎగ్జాక్ట్లీ, నువ్వు మొన్ననే కార్ కొన్నావు, నీకు అంత ఖర్చు అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకెందుకు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నావు, ఇది మేమే నీకు ట్రీట్ ఇస్తాం కదా అని అన్నారు. ఇట్ ఫెల్ట్ నైస్. సో యా, ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ టు బి డూయింగ్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. And I want to stay genuine, spread love and laughter, and I want to make people around me happy and successful. అందరు తోపు కావాలరా. మన లైఫ్ ని, మన ట్రాజెక్టరీని, మన ఫ్యామిలీని, ఫ్యామిలీ లైఫ్ ని అంత సెట్ చేయాల్సింది కూడా నువ్వే కదా. చేద్దాం, ఇచ్చి పడేద్దాం.